జిల్లా వికోట పట్టణంలో 3 రాష్ట్రాల కూడలి వికోట పట్టణంలో దాదాపు 30 ఏళ్లుగా శ్రీరామనవమిని అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా బాలాజీ అన్న సహకారంతో చేస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు జరగాలని ఆశిస్తున్నాము. ఇక్కడికి చేరుకున్న హిందూ బంధువులందరికీ మరొకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. శ్రీరామనవమి అంటేనే చాలా స్పెషల్. ఎందుకంటే శ్రీరాముడు అంటేనే మానవాళికి ఆదర్శమైన దేవుడు కాబట్టి ప్రతి ఒక్క హిందువు శ్రీరాముని ఆదర్శం పైన నడవాలనే మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి దేవుడు మనిషి రూపంలో జన్మించి తర్వాత మనిషి ఎలా బ్రతకాలి అనే ఒక శైలిని నేర్పించినటువంటి గుణగణాలు అండ్ కష్టపడిండే తత్వాలు కూడా మనుషులకు కూడా ఇలాంటి కష్టాలు వస్తాయని చెప్పి దేవుడే వచ్చి కష్టాలను అనుభవించి మనుషులకి ఇలా బ్రతకాలని నేర్పించే విషయంపైనే మనకు శ్రీరామనవమి, శ్రీరాముని అంత గొప్పగా మనం కొలిసేదానికి ముఖ్యమైన రీజన్ ఖచ్చితంగా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకు వికోటలో మనకు శ్రీరామనవమి అంటే గత 10 సంవత్సరాలుగా గ్రాండ్గా జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి రాముని గుడి స్థాపించినప్పటి నుంచి వీరాంజనేయ స్వామి టెంపుల్ ముందర సో దాన్ని హైలైట్ చేసేదితో హిందువులంతా ఐకమత్యమయ్యి చాలామంది గుడి కోసం కష్టపడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్లేస్లో బాలాజీ అన్న దాన్ని పర్సనల్గా తీసుకొని కొంచెం బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా బాగా గ్రాండ్గా దేవుణ్ణి చూపించే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అతనే సొంత డబ్బులు ఖర్చు పెట్టి కొంతమంది దాతలు వచ్చి నేను చేస్తాను అనే వాళ్ళ దగ్గర మాత్రం మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేయండి, ఒక ప్రోగ్రాం చేయండి అని బాలాజీ అన్న ప్రతి ఒక్కరిని హిందువుల్ని ప్రోత్సహించుకుంటూ వచ్చి సంతోషంగా అందరినీ కుల మత ప్రాంత భేదం లేకుండా అందరినీ కలుపుకొని పోయే విషయంలో బాలాజీ అన్న చాలా సక్సెస్ అయినారు. దానికి బ్యాక్ బోన్గా సామిల్ సుబ్బన్న ఇంకా మదన్న కావచ్చు, ఇంకా ఉండేటువంటి ఆంజనేయ స్వామి గుడి కమిటీ వాళ్ళు, ఇప్పుడు వికోట మండలంలో ఉండేటువంటి ప్రతి హిందువు బాలాజీకి మద్దతు ఇచ్చి ఆయన పని చేస్తుంటే అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో ఎక్కడ బాలాజీని ఇంటరప్ట్ చేయలేదు ఎవరు. సో ప్రతి హిందువు మనం కోరుకోవాల్సింది హిందూ దర్శనం జరగాలన్నదే. హిందూ దర్శనం అంటే మనకు హిందువులు ఒక చోట ఒక వికోటలో ఒక పండగ జరుగుతుందంటే అందరికీ చూసేదానికి సంతోషంగా ఉండాలా, బాగా ప్రోగ్రాము 100% సక్సెస్ కావాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇక్కడ పోతూ ఉంటుంది. సో ఆ రూపంలోనే మనకు వందల వేల మంది భక్తాదులు వస్తూ ఉంటారు. ప్రజలు కూడాను దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అందరూ కలిసికట్టుగా చాలా అద్భుతంగా చేసుకునే ఒక గొప్ప పండుగ శ్రీరామనవమి. సో ప్రతి హిందువు ఒక ఆదర్శంగా మనము రాముని తలుచుకొని ఈ కార్యక్రమంలో ఇంకా ముందు జరిగిపోయే కార్యక్రమాల్లో కూడా సపోర్ట్ చేసుకుంటూ హిందువులు ఐకమత్యాన్ని ఈ దేశానికే ఈ ప్రపంచానికే శాంతి. సో ఇక్కడ మనము వీడియోలో చూసినట్లు మనం ఏదో చెప్పేసి ఏమో చేసే అట్లంతా లేదు. సో అందరూ ఐకమత్యమే మనకు ఇక్కడ కావాల్సింది. బాలాజీ ఆ ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. అండ్ దానికి బ్యాక్ బోన్గా ఉండేటువంటి సామిల్ సుబ్బన్న గుడి ధర్మకర్త, వాళ్ళ కొడుకు మదన్న కానీ ఇంకా ఉండేటువంటి ఇతర హిందూ బంధువులందరూ కూడాను ఫుల్ సపోర్ట్ చేస్తూ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ముందు ఇంకా గొప్పగా జరుగుతాయి. అందరూ సహాయ సహకారాలు అందిస్తూ హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలా, ధర్మ మార్గం నడపల్లా అనేదే ముఖ్యమైన కాన్సెప్ట్ ఇక్కడ. భజన బృందాలు కావచ్చు, బొమ్మల ఆడిచ్చే దీంతో కావచ్చు, అండ్ ప్రతి ఒక్కరిని తర్వాత రామకోటి చాలా అద్భుతంగా చేస్తారు. ఎంత అద్భుతంగా చేస్తారంటే రామకోటి మనం ఒక 2 రోజులు కనుక మనం రామకోటి విన్నట్లయితే మనకు జీవితం ధన్యమైపోతుంది. అంత గొప్పగా రామకోటి జరుగుతుంది. వికోట మండలంలో ఎక్కడ జరగనంత, అంటే కొన్ని చోట్ల జరుగుతాయి కానీ ఈడ నాకు తెలిసి కొంచెం స్పెషల్గా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. సో అందరినీ కలుపుకొని పోయి యూత్ని కూడా వాళ్ళకి నచ్చిన విధంగా మనము పండగ చేసి శ్రీరామనవమిని బాగా సెలబ్రేట్ చేసుకునే దాంతో బాలాజీ 100% సక్సెస్ అనే నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ప్రతి ఒక్క హిందువు ధర్మాన్ని ఆచరించి ధర్మంగా బ్రతకాలనేదే మనకు ముఖ్యమైన నినాదం. ఎంతసేపు జై శ్రీరామ్ మన మనసులో ఊగే ఒక మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేరే మాటలంతా రావు, జై శ్రీరామ్ ఇట్లా ఉంటుంది. సో
ప్రోగ్రాంకి సహకరించిన ప్రతి హిందువుకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాక యూత్ ఇంకా రావాలి. వికోట మండలంలో మనకు దగ్గర 85,000 సంఖ్య అవుతూ ఉంది. బాగా ఇంకా హిందూ పిల్లలంతా కూడా ధర్మాచరణలు నేర్చుకోవాలి. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ముందు జరగబోయే కార్యక్రమాల్లో మీ వంతు ఏదో ఒక పాత్రను పోషించి మన హిందుత్వానికి న్యాయం చేసే విధంగా అండ్ మీకు కూడా ఒక లైఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. మనకంటూ ఒక ఆత్మ ఉంటుంది. మనకు నాకైతే గుడి దగ్గర ఉండి నేను దేవుని సేవ చేస్తూ ఉండి భారత్ మాతకి జై, జై శ్రీరామ్ అనేది, వందే మాత్రం అనే పదాలన్నీ కూడాను నాకు చాలా ఇష్టమైన పదాలు. ఎంత ఇష్టం అంటే నా నోట్లో ఫస్ట్ వచ్చేది జై శ్రీరామ్, భారత్ మాతకి జై. నా బిడ్డలకు నేను ఆ పదాలు నేర్పిస్తాను. సో ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సూచన ఏమంటే మనం వెళ్ళేదాంతో పాటు మన బిడ్డలను తీసుకెళ్ళి శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలా. దాంతోపాటు కుటుంబాలతో సమేతంగా పోయి శ్రీరామనవమిని బాగా సెలబ్రేట్ చేసుకుని, ఇప్పుడు బాలాజన్న నాకు తెలిసి వాళ్ళ కొడుక్కి ఆయన తర్వాత వాళ్ళ బిడ్డకి నేర్పిస్తాను, నాయన మనం ఈ పని చేస్తున్నాం, మన లైఫ్ టైం ఈ పని చేయాలని. ఆ పిల్లోడు కూడా వాళ్ళ నాయన మాటకు అడ్డం చెప్పకుండా ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. తండ్రికి సపోర్ట్ చేస్తాడు అడ్డం చెప్పకుండా. కాషాయ కండ వేసుకుని తండ్రి ఏం చెప్తే అది నేర్చుకుని నెక్స్ట్ జనరేషన్కి మనం కూడా ఒక యూత్ అది వదిలేయకుండా అట్లే కంటిన్యూ చేసుకుని వెళ్ళాలనే పాయింట్లోనే పోతుంది. సో ఇప్పుడు అదే పాయింట్లోనే తీసుకుంటే బాలాజీని కావచ్చు, మదన్ కూడా అంతే. వాళ్ళ కొడుకు లేచి పోయి దేవునికి హారతి ఇచ్చేది కాదు, పూల డెకరేషన్ కానీ వాళ్ళ స్థాయి అంతా చూడరు. అక్కడ వచ్చేస్తే క్యారెక్టర్ అయిన వాళ్ళు అయిపోయి దేవుని సేవ చేస్తారు. సుబన్న మనవుడు అండ్ మదన్ కొడుకు వాళ్ళు అంత హిందువులకి అంటే ఈరోజు నేను వికోట మండలంలో నేను గొప్పగా చెప్తాను, హిందువులకి ఒక పెద్ద మనిషి ఎవరైనా ఉండారంటే సామెల్ సుబ్బన్ననే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఉండే దీంతో వాళ్ళు టోపీలు పెట్టుకుని ఏందేందో గందరగోళాలు చేసుకుంటూ ఉన్నారు. నిజంగా నికారసుగా ధైర్యంగా ఉండేటువంటి ఒక హిందూ రాజకీయ నాయకుడు అండ్ ఒక గుడి ధర్మకర్త అంటే సామెల్ సుబ్బన్న, వాళ్ళ కొడుకు, వాళ్ళ జతలో ఉండేటువంటి బాలాజన్న ఇంకా ఉండారు, చాలామంది ఉన్నారు. సో మనం ఎంతసేపు ధర్మాన్ని ఎలా కాపాడాలా, ఓటు బ్యాంక్ వాళ్ళు ఒక పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉంటే కూడాను వేరే కులాన్ని హేళన చేయలేదు. మన కులాన్ని, మన హిందుత్వాన్ని ఎక్కడా కానీ కించపరిచే విధంగా వాళ్ళు నడుచుకోలేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకు వికోట మండలంలో వాళ్ళకి చాలా క్లియర్గా ఉండరు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నా ధర్మం కోసం నేను పనిచేస్తా. వస్తే ఎవరైనా కూడా కానీ సహాయం చేసే గుణము ఆడు ఉందని. సో ప్రతి ఒక్క హిందువు శ్రీరామనవమి అంటే అంతే ఐకమత్యంగా వచ్చి కలుసుకొని ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలనేదే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ నాకు ఈ వీడియోలు చేసే విషయంలో మాత్రం. సో ప్రతి ఒక్క హిందువు దేశం పట్ల, ధర్మం పట్ల బిడ్డలకు నేర్పించాలా. మనం సంస్కారవంతంగా తయారు కావాలా. లైఫ్లో ప్రతి మనిషికి ఏదో 1 or 2 మిస్టేక్స్ వస్తుంది, తప్పు చేయకుండా ఎవరు ఉండరు. కానీ మన జనరేషన్కి ఏమి ఇస్తూ ఉన్నాం, మన దేశం యొక్క విలువలు ఏమి, మన సబ్జెక్ట్ ఏమి, మనం ఏమనుకుంటా ఉన్నాం, మన దేశం ఏమవుతుంది. శ్రీరాముడు ఉంటేనే ప్రపంచం కదులుతూ ఉంది. అట్లే శ్రీరాముని మాట చెప్తేనే వైబ్రేషన్. ప్రతి ఒక్కరు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ అనే ఒక గొప్ప నినాదంతో ఈరోజు ప్రపంచమే అట్లే కదులుతూ ఉంది. ఏమంటే భారతదేశంలో ఉండే అంత సేఫ్టీ ఎక్కడా లేదు, భారతదేశంలో ఉండే అంత సంతోషము, నవ్వు, ఆ మనశ్శాంతి ఎక్కడా లేదు అని ప్రపంచమే మన భారతదేశం వైపు చూస్తూ ఉంది. ప్రతి ఒక్క హిందువు నాది, నా దేశం, నా శ్రీరాముడు, నా భరతమాత అని ప్రతి కార్యక్రమంలోనూ మన వీలైనంత మన హిందువుల దగ్గర కలిసి మెలిసి అన్న, తమ్ముడు, మామ, బామర్ది అనుకొని ఈగోలు, ఈర్ష్యలు లేకుండా పోతే ఈ దేశాన్ని ఈ ప్రపంచంలో నెంబర్ 1గా కూర్చోబెట్టే బాధ్యత మన హిందువులు తీసుకుంటారు. యువతకు మనం ఏం సందేశం ఇవ్వాల? ధర్మంగా బతకడము, ధర్మ మార్గంలో నడవడము, తల్లిదండ్రులను గౌరవించడము,
డబ్బు పట్ల వ్యామోహం పెంచుకుని ఏదేదో చేయడము ఇలాంటివన్నీ తగ్గించి సోషల్ మీడియాలో ధర్మం గురించి మాట్లాడేది నేర్చుకున్నా, ధర్మాన్ని తెలుసుకునేది నేర్చుకున్నా అనే పాయింట్ ఆఫ్ వ్యూ. మనకు శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శం, శ్రీరాముని మందిరమే స్వాభిమాన సంకేతం. వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Rama,